పోరాటాన్ని ఈరోజు అంబేద్కర్ వాదం వైపు మళ్లించకుండా మనువాదం వైపు మళ్లిస్తూ యావత్తు జాతి మొత్తానికి లక్ష్మణుడుగా మారి, లక్ష్మణుడు ఏ విధంగా అయితే తన భార్యను నిద్రావస్థలోకి నెట్టి వాళ్ళ అన్నకు సేవ చేశాడో అదే విధంగా దక్షిణ భారతదేశంలో లక్ష్మణుడుగా మారి నీకు సేవ చేస్తాను, నీకు అండగా నిలబడతానని చెప్పని ప్రకటన చేసిన విధంగా ఈ రోజు మనువాదం వైపు మళ్లించడం జరుగుతుంది. మేము మనువాదులం కాదు, అంబేద్కర్ వాదులమని చాటి చెప్పడం కోసము జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఢిల్లీకి వస్తున్నామన్నా ఈ ఢిల్లీ కార్యక్రమానికి గౌరవ పెద్దలు అన్నని రాజేంద్ర పాల్ గౌతమ్ అన్న గారిని ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పని అన్నకి మనం కోరిన వెంటనే ఎంత ఈజీగా అంటే పొద్దున్నే అన్న నైట్ మేము మాట్లాడుకోవడం జరిగింది, ఉదయాన్ని అన్న రావడం జరిగింది, వచ్చిన వెంటనే మమ్మల్ని ఏఐసిసి కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ అన్న అప్పటికి ఇచ్చిన టైంకి వెళ్ళిన అన్నకి నిన్న ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కార్యక్రమాలు ఉండటంతో రాజేంద్ర పాల్ గౌతమ్ గారు బయటికి వెళ్లడంతో అక్కడి నుండే అన్న ఫోన్ లో మాట్లాడాడు సంజయ్ అన్న. అక్కడి నుంచే ఫోన్ లో మాట్లాడితే వెంటనే నేను బయట కార్యక్రమానికి వచ్చాను, మళ్ళీ 2 గంటల తర్వాత వస్తాను, మీరు 3 గంటలకి రండి అని చెప్పని అన్న చెప్పడం జరిగింది. అదే విధంగా సరే అని చెప్పని మేము బయటకు వస్తుంటే మన మధ్యలోనే ఫోన్ వచ్చింది. మధ్యలోనే మాట్లాడుతూ లేదు నేను కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను, ఎన్ని పనులున్నా కూడా రేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి మన సోదరులకు అండగా నిలబడటం కోసం నేను ఆ ధర్నా కార్యక్రమానికి వస్తున్నానని చెప్పి ప్రకటన చేసి మాట నిలబెట్టుకునే విధంగా మన మధ్యకు వచ్చినటువంటి ముఖ్య అతిథిగా మన మధ్యకు వచ్చినటువంటి ఏఐసిసి నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ జాతీయ చైర్మన్ అయినటువంటి రాజేంద్ర పాల్ గౌతమ్ అన్న గారికి, సునీల్ అన్న గారికి, అదేవిధంగా కార్యక్రమంలో ఉండబడినటువంటి ప్రభాకర్కు, వేదిక మీద ఉండబడినటువంటి నరసింహ, కృష్ణ, విజయ్, బాలకృష్ణ, శ్రీరామ్, సూర్యనారాయణ, మన లాయర్ గారు, అందరికీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాజేంద్ర పాలన్న మాకెవరు సపోర్ట్ లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు బీజేపీ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, తెలుగుదేశం డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, లేదంటే బీఆర్ఎస్ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ దగ్గర నుంచి రూపాయి తీసుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ కష్టపడినటువంటి సొమ్ముని రూపాయి కూడబెట్టుకొని ఫ్లైట్లో వచ్చే స్తోమత లేకపోయినా జనరల్ టికెట్లు కొనుక్కొని రైల్లో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గవాయి గారి మీద దాడి జరిగిన వెంటనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది మనమే. మనం 2వ కార్యాచరణ ప్రకటించిన వెంటనే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఎప్పుడైతే ధర్నా కార్యక్రమాలు ఘనంగా జరిగాయో అప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఒక నాయకుడి సనాతన ధర్మం పేరు మీద అక్టోబర్ 6వ తారీఖున సాక్షాత్తు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగితే సనాతన మనువాదులు దాడి చేస్తే ఎందుకు ఖండించలేదని చెప్పని మాట్లాడితే ఆ ప్రశ్నేసిన సందర్భంలో మాట్లాడిన మాట, ఈ సమాజంలో మాకు ఏ ధర్మం తెలియదు, మాకు సనాతన ధర్మం తెలియదు, హిందూ ధర్మం తెలియదు, మను ధర్మం తెలియదు, ఏ ధర్మం మాకు న్యాయం చేయలేదు, అన్ని ధర్మాలు మాకు అన్యాయం చేసి అని చెప్పని మాట్లాడినటువంటి దౌర్భాగ్యపు వ్యక్తి తదనంతరం మళ్ళా వెంటనే మన కార్యాచరణ వేగవంతం కావడంతో ఎప్పుడైతే మళ్ళా బీజేపీకి వ్యతిరేకంగా మనం ఉద్యమ కార్యాచరణని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీలో ఉండబడిన ఢిల్లీ ప్రభుత్వాన్ని, హ్యూమన్ రైట్స్ కమిషన్ ని, లేకుంటే ఇక్కడ ఉండబడిన అన్ని వ్యవస్థలని డిమాండ్ చేస్తూ ఎందుకు మీరు అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదు, అతను మనువాది కాబట్టా అని చెప్పిన ప్రశ్న మనం వేయటంతో మళ్ళా బీజేపీ వాళ్ళే డబ్బులు ఇచ్చి తమ శత్రువుని తమే పెట్టుకున్నట్టుగా, తమ శత్రువుని ఒక వ్యక్తి తనకు ఎదురుగా శత్రువుని పెట్టుకున్నట్టుగా తమ శత్రువుని తమే పెట్టుకొని వాళ్ళ ద్వారా కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో ఎక్కడ కూడా మీరు గమనించండి. ఈ రోజు మనం ఢిల్లీకి ఎందుకు వచ్చాం, ఈ రోజు మనం ఢిల్లీలో కార్యక్రమం చేయడానికి కారణం ఏంది? సుప్రీంకోర్టు ఎక్కడుంది? ఢిల్లీ కేంద్రంగా ఉంది. సుప్రీంకోర్టు ఎక్కడుంది? ఢిల్లీ కేంద్రంగా ఉంది. ప్రధానమంత్రి ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? బీజేపీ ప్రభుత్వం.
మరి సంఘటన ఢిల్లీలో జరిగినప్పుడు సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని, సంఘటనకు బాధ్యులైనటువంటి వాడిని ఈ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి డిమాండ్ చేయాల్సింది ఎక్కడ? డిమాండ్ చేయాల్సింది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని కాదా? మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకపోయింది కాక ధర్మాల పేరు మీద మాకు అన్యాయం చేస్తారా అని చెప్పని మాట్లాడుతూ ఈ రోజు దాన్ని ఏమంటారు, కాలం సాగనంపే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో మనం వచ్చిన వాళ్ళని ఎంతమంది అయినా సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది, సూటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులని చీల్చి చెండాడడంతో పాటు భారత రాజ్యాంగ వ్యవస్థలకి పెను ప్రమాదం తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ అని చెప్పని ఢిల్లీ గడ్డ మీద మనం నిరూపించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం ఇక్కడికి వచ్చామన్న విషయం కూడా మర్చిపోవద్దని కోరుతా ఉన్నాం. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? ఒకనాడు రామాయణంలో మన కరపత్రంలో మన పాంప్లెట్లో మనం స్పష్టంగా చెప్పాం. ఒకనాడు రామాయణంలో వాలిని చంపడానికి సుగ్రీవుని అడ్డం పెట్టుకోలేదా ఈ బ్రాహ్మణాధిపత్య సమాజం? రావణుని చంపడానికి విభీషణుని అడ్డం పెట్టుకోలేదా ఈ బ్రాహ్మణాధిపత్య మరువాద సమాజం? అదేవిధంగా ఈ దేశంలో ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద కూడా దాడి చేయడానికి ఒక దళితుడిని అడ్డం పెట్టి దళితుడితో దాడి చేపించి ఆ దళితుడు కూడా దాడి చేసింది కూడా దళితుడే కదా, మాకు సంబంధం ఏందనే పేరు మీద మన మీద మనకి కత్తులు చూసి మన గొంతులు మనతో కోపించి మన నాలుగు మన కంటిని మనతో మన ఏళ్ళతో పొడిపించే కుట్రలకు తెరదీసింది ఈ భారతీయ జనతా పార్టీ కాదా, ఈ కేంద్ర ప్రభుత్వం కాదా అని చెప్పని సూటిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? దమ్ముంటే ధైర్యం ఉంటే డిమాండ్ చేయాల్సింది ఎవరిని? నిలదీయాల్సింది ఎవరిని? ఇందాక మన తమ్ముడు చెప్పాడు గురు, ఇక్కడ మాస్కులు పెట్టుకొని మభ్యపెట్టి సమాజాన్ని పక్కదారి పట్టించే విధంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించి రాత్రికి పోయి ఈ రోజు ఈ దేశంలో మనువాదానికి పెంచి పోషిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర మంత్రితో కలిసి నువ్వు కూడుతున్నావంటే ఈ దేశంలో ఉండబడిన దళితులని, ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రజల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలని ఏం చేయడానికి కంకణం కట్టుకున్నారో ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ఎక్కడి నుంచి మనం చెప్పాలి? ఇదే వేదిక మీద నుంచి కదా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఢిల్లీ కేంద్రంగా మనం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లడంలో ఏడుకు వచ్చినటువంటి వాళ్ళమన్నా ఏ ఒక్క పార్టీ దగ్గర నుంచి సాయి మందినోళం కాదు, మాకెవరు సపోర్ట్ లేదు. స్వతంత్రంగా నిజాయితీగా ఈ రోజు ఈ దేశంలో అంబేద్కర్ వాదానికి తూట్లు పడిసి అంబేద్కర్ వాదాన్ని లేకుండా చేసే కుట్ర జరుగుతూ మనువాద సంకరెక్కి మనువాదాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజల మీద, దళితుల మీద, ఎస్పెషల్ మాదిగల మీద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను తిప్పికొట్టాలి. ఆ తిప్పికొట్టాలనుకున్న సందర్భంలో నాయకత్వానికి ప్రత్యామ్నాయ నాయకత్వం ఉంది, ప్రత్యామ్నాయ శక్తిగా ఈ దేశంలో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికోసం లౌకిక శక్తులను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పని ఆలోచించే క్రమంలోనే మేము ముందుకెళ్తున్న సందర్భంలో అంబేద్కర్ వాదులం, మేమేం మనువాదులం కాదు. అంబేద్కర్ వాదాన్ని నిలబెట్టడం కోసం, అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రోజు భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఈ దేశపు యువరాజు రాహుల్ గాంధీ గారు దేశంలో ముందుకు నడుస్తున్న సందర్భం మనం చూస్తున్నాం కదా. ఈ దేశపు యువరాజు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఈ దేశంలో ఉండబడినటువంటి వ్యవస్థలను కాపాడటానికి, లౌకిక శక్తులను కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, మానవ హక్కులను కాపాడటానికి ఉద్యమం జరుగుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. అలా కాకుండా ఈ దేశ మూలవాసులని, ఈ దేశ ఆదివాసులని, ఈ దేశంలో ఉండబడినటువంటి మనల్ని మరొకసారి త్రేతాయుగం నుంచి, ద్వాపర యుగం నుంచి, కలియుగం నుంచి, కృతయుగం నుంచి మళ్ళా రాతి యుగానికి తీసుకెళ్లే కుట్ర జరుగుతూ ఉంది. ఆ రాతి యుగానికి తీసుకెళ్లే కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పని ఆ బాధ్యత నెరవేర్చడం కోసం ఈ ఢిల్లీ గడ్డ మీదకి వచ్చా ఉన్న విషయం కూడా మీరు మర్చిపోద్దని చెప్పి సభ్యులు కోరుతా ఉన్నాం. ఇది వాస్తవా కాదా? ఈరోజు ఇదే సనాతనవాది రాకేష్ కిషోర్ దాడి చేసింది అదే చంద్రచూడ్ మీద అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మీద జరుగున్నట్టయితే, లేదు ఆయనకు ముందు ఉండబడినటువంటి జడ్జి మీద జరుగున్నట్టయితే, లేదు మనవాడు అన్నట్టు ఆర్ఎస్ఎస్ చీఫ్ మీద జరుగున్నట్టయితే, లేదు శంకరాచార్యుల మీద జరుగున్నట్టయితే ఈ విధంగా ఉండేదా? శంకరాచార్యుల దాకెందుకు, లేదంటే చంద్రచూడ్ దాకెందుకు? ఒక గో మీద, ఒక ఆవు మీద దాడి జరిగితే కూడా భారతదేశం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి గల్లీలకు వచ్చేటువంటి విశ్వ హిందూ పరిషత్ పేరు మీద, భారతీయ జనతా పార్టీ పేరు మీద, ఆర్ఎస్ఎస్ పేరు మీద వచ్చి దేశ ప్రజలను ఓచుకొట్టుకోసేవారు కదా ఈ మనవాద శక్తులు. ఆవు మీద దాడి జరిగితే కూడా అంటే ఈ దేశంలో ఆవుకుండబడిన విలువ దళితులకు లేదు, ఈ దేశంలో ఆవుకుండబడిన విలువ దళిత అధికారులకు లేదు, ఈ దేశంలో ఆవుకుండబడిన విలువ రాష్ట్రపతికి లేదు, ఈ దేశంలో ఆవుకుండబడిన విలువ ప్రధాన న్యాయమూర్తికి లేదు. అంటే ఈ దేశం ఏ వ్యవస్థలో ఉన్నాం మనం? ఏ వ్యవస్థలో ఉన్నామంటే మరొక్కసారి చెప్పుకుంటే ఇన్నటి వరకు మొన్నటి వరకు
ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలించింది దశాబ్దాల కాలం పాటు. కానీ కాంగ్రెస్ పరిపాలించిన సందర్భంలో దళితుల మీద ఊసుకోతలు జరిగిన సందర్భాలు అతి తక్కువ. ఈ రోజు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలను మనం ఒక్కసారి గమనిస్తే, భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలను గమనిస్తే మణిపూరును మనం అందరం చూసాం. అక్కడ మన చెల్లెలని అక్కలని అత్యాచారాలు చేసి నగ్నంగా నాటి రోడ్ల మీద ఊరేగిస్తే కనీసము ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం అక్కడ మణిపూర్ లో కనబడతా ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఒక బిడ్డ చదువుకున్నటువంటి రోడ్డు మీదకి వచ్చి బండి చేసుకుని తిరుగుతూ ఉంటే వాడిని తీసుకెళ్లి చెట్టు కట్టేసి కొట్టి చంపిన చరిత్ర ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏంటి, గుజరాత్ రాష్ట్రంలో ఓ పిల్లోడు పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరేగుతుంటే గుర్రం మీద ఊరేగాన్ని తీసుకొచ్చుకొని కొట్టి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీ ప్రాంతాల్లో ఉంది. మరి 50 సంవత్సరాల పరిపాలనలో దళితులు స్వేచ్ఛగా బతికిన సందర్భం ఉంది, దళితులు స్వేచ్ఛగా ముందుకొచ్చిన సందర్భం ఉంది, లౌకికవాదం ముందుకొచ్చిన సందర్భం ఉంది, ప్రజాస్వామికవాదం ముందుకొచ్చిన సందర్భం ఉంది. కానీ నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో ముస్లింల మీద ఓచుకోత జరిగింది. ముస్లింలు అక్కడ అయిపోయారు, క్రైస్తవులు అయిపోయారు. ఇక ముస్లింలని క్రైస్తవులని చంపిన తర్వాత వాళ్ళ వ్యవస్థను నాశనం చేసిన తర్వాత ఈ దేశంలో మనువాద జెండా పాతాలనుకున్నప్పుడు, మనువాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఏం చేయాలని దగ్గర ఆలోచన చేసినప్పుడు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12 ఏళ్ల పాలన మనం ఒకసారి గమనిస్తే, ఈ 12 ఏళ్ల పరిపాలన ఒకసారి గమనిస్తే 5 సంవత్సరాలు జరిగిన కాలం ఒక ఎత్తు, 5 సంవత్సరాలు జరిగిన కాలం ఎత్తు. మూడోసారి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి దేశంలో నిన్నటి వరకు మొన్నటి వరకు ఏర్పడిన పదం సనాతన ధర్మం. సనాతన ధర్మం ఈ రోజు అత్యంత గొప్పగా ఏర్పడుతున్న పదం సనాతన ధర్మం. ఒకనాడు సనాతన ధర్మం లేదు, ఈ రోజు సనాతన ధర్మం వేదిక మీదకి వచ్చింది. అంటే సనాతన ధర్మం వేదిక మీదకి రావడం అర్థం ఏంది? సనాతన ధర్మం అంటే ఏంది? సమస్త కులాల మీద ఆధిపత్యం చేయడమే సనాతన ధర్మం. మరి సనాతన ధర్మానికి ప్రత్యామ్నాయ ధర్మంగా వచ్చింది కదా సమానత్వం. ఆ సమానత్వం కోసం కొట్లాడిన వాళ్ళే కదా పెరియార్ లాంటి వాళ్ళు, లేదంటే పూలే లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు. ఈ రోజు ఆ సమానత్వానికి తూట్లు పడుస్తూ సమానత్వం అనేది ప్రయోగం లేకుండా చేస్తూ సనాతన ధర్మాన్ని ఈ దేశంలోకి తీసుకొచ్చి ఈ దేశంలో ఉండబడినటువంటి దళితుల మీద, గిరిజనుల మీద మళ్ళా చదువుకుంటే నాలుగు కొయ్యాలని, చదువుకుంటే శేషం పోయాలని, మూతికి ముంత పెట్టి మొదటి తాటం కట్టి ఊరికి దూరంగా నెట్టివేయాలని సంస్కృతికి తెరదీసింది ఈ భారతీయ జనతా పార్టీ. ఆ పేరు మీద వచ్చిందే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని వేళ్ళూరుకునేటట్టు ప్రజల్లోకి తీసుకెళ్లే కుట్ర జరుగుతూ ఉంది. ఆ సనాతన ధర్మానికి జరిగినటువంటి దాడి ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగిన దాడి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జరిగిన దాడి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ ఆ దాడి చేసినటువంటి వాళ్ళని డిమాండ్ చేయకుండా, ఆ దాడి చేసినటువంటి వాడిని శిక్షించాలని అడగకుండా ఎవరిని శిక్షించాలని అడగాలి మనం? और डॉक्टर नरेश कुमार जी सीनियर कांग्रेस लीडर